నాకు అప్పగించినది ఈ కృపా ఈ కృపా ఈ కృపా ఈ కృపా ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా బతుకున్నామంటే నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. చక్కగా పాట పాడి జీవనామాన్ని మహిమపరిచినటువంటి ఎన్నిటి గారికి మనందరి తరఫున యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మన మధ్యలో మరి దైవ సేవకులు జనవరి సహకరించి పాట పాడవలసిందిగా కోరుతున్నాము. మాట్లాడునా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు పరిహరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు పరిహరించావు. జీవజలములు త్రాగనిచ్చావు, జీవితమునే మార్చివేశావు. జీవజలములు త్రాగనిచ్చావు, జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. పొట్టి జక్కయ్యను దర్శించావు, కట్టిన త్రాళ్లను తప్పించావు. పొట్టి జక్కయ్యను దర్శించావు, కట్టిన త్రాళ్లను తప్పించావు. రక్షణ భాగ్యము దయచేశావు, అక్షయ మార్గమున నడిపించావు. రక్షణ భాగ్యము దయచేశావు, అక్షయ మార్గమున నడిపించావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే
ప్రాణాధారములు మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటకు రమ్మని ఆదేశించావు. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటకు రమ్మని ఆదేశించావు. కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు, మళ్ళీ బ్రతుకు దయచేశావు. కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు, మళ్ళీ బ్రతుకును దయచేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీకోదేముతో మాట్లాడావు, నీ మార్గమును చూపించావు. నీకోదేముతో మాట్లాడావు, నీ మార్గమును చూపించావు. నూతన జన్మను దయచేశావు, నూతన సృష్టిగా మార్చినావు. నూతన జన్మను దయచేశావు, నూతన సృష్టిగా మార్చినావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. ఆ ఆ ఆ ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను,
ధవళవర్ణుడు రత్నవర్ణుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు ఎవరు ఆయన గిలలో సమారూప పురుషుడు ఎవరు ఆయన గిలలో సమారూప పురుషుడు అవలీల గానతని గుర్తించగలనమ్మ అలా అవలీల గానతని గుర్తించగలనమ్మ ఎంతో సుందరుడమ్మ అను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ అను పాలతో కడిగిన నయనాలు గలబాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలబాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన సూపసగే పరమేరి తనయుండు విలువైన సూపసగే పరమేరి తనయుండు ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను కురులు మొక్కులు కలిగి తొరద్రూపియగు విభుడు మరుల మనస్సున నింపు మహనీయుడా తండు కురులు నొక్కులు గలిగే స్వరద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడా తండు సిరులు కురిపించేను పరలోక తనయుండు సిరులు కురిపించేను పరలోక తనయుండు విరబూయు పరలోక శారోను విరజాజి విరబూయు పరలోక శారోను విరజాజి ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను మేలిమే బంగారు స్థలమందు నిలిపిన చలువ రాతిని బోలు బలమైన పాదాలు మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువ రాతిని బోలు బలమైన పాదాలు ఆలిబానాను సమరూప వైఖరి ఆలెబాలోను సమరూప వైఖరి
బలవంతు తగువాడు బహుప్రియుడండు బలవంతు తగువాడు బహుప్రియుడండు ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహేపరుచిన మరి దైవ సేవకులు అయ్యక్ గారికి మరి అందరి తరపున యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మన మధ్యలో మరి జొన్నగడ్డ చిన్నయ్య గారు వచ్చి పాట పాడవలసిందిగా కోరుతున్నాం. మన మధ్యలో జొన్నగడ్డ చిన్నయ్య గారు వచ్చి పాట పాడవలసిందిగా కోరుతున్నాం. హలో అతి ప్రియమైన సహోదరులారా, టైము 8 అయింది. త్వరగా మీ పనులు చూసుకొని ఇక్కడ ప్రార్థన స్థలానికి రావాలని మనవి చేస్తున్నా. పాట పాడుకుందాం. ఓ రక్షణ పొందిన క్రైస్తవ సోదరులారా, నవ యువకులారా, సేవ చేయుట సరదా కాదు, పరాకు పనికిరాదు. మాటలిక మానవోయి మనుజులారా, కళ్ళు మూసుకొని ఒళ్ళు దాచుకొని కాలం గడపకు క్రైస్తవుడా, రాకట దినములు క్రైస్తవుడా, ఇక సమయం లేదు సోదరుడా. కళ్ళు మూసుకొని ఒళ్ళు దాచుకొని కాలము గడపకు క్రైస్తవుడా, రాకట దినములు క్రైస్తవుడా, ఇక సమయం లేదు సోదరుడా. క్రైస్తవుల సోదరుల మధ్య ఐక్యత లేదని అపనిందలు పాలుగాక, దేశ దేశాలలో క్రైస్తవ ప్రకృతి నిలిపి ప్రేమానుబంధాలతో కలసిమెలసి
క్రీస్తు సువార్తను ప్రకటించండి. కూడు గుడ్డని దిగులు చెందక ముందుకు సాగాలోయి. కూడు గుడ్డ దిగులు చెందక ముందుకు సాగాలోయి. నిందెలు శ్రమలను అర్వయము చెందక క్రీస్తులో చిరములు కావాలోయ్. నిందలు శ్రమలను భయము చెందక క్రీస్తులోనే స్థిరముగక నిలవాలో. కళ్ళు మోసుకొని ఒళ్ళు దాచుకొని కాలం గడపకు క్రైస్తవుడా. రాకట దినములు క్రైస్తవుడు, ఇక సమయం లేదు సోదరుడా. మన వాడలలో మన పల్లెలలో మన వాడలలో మన పల్లెలలో క్రీస్తు ప్రేమను చాటలో. సిలువ సువార్తను విన్న ప్రజలంతా రక్షణ భాగ్యం నందాలో. కళ్ళు మోచుకొని ఒళ్ళు దాచుకొని కాలం గడపకు క్రైస్తవుడా. రాకట దినములు క్రైస్తవుడా, ఇక సమయం లేదు సోదరుడా. కళ్ళు మోసుకొని ఒళ్ళు దాచుకొని కాలం గడపకు క్రైస్తవుడా. రాకట దినములు క్రైస్తవుడా, ఇక సమయం లేదు సోదరుడా. నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా. నా బ్రతుకుకు విలువిచ్చిన నా ప్రాణనాదా. నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా. నా బ్రతుకుకు విలువిచ్చిన నా ప్రాణనాదా. నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా. పరిపూర్ణమైన పరిశుద్ధ ప్రేమ నీలోన చూచాను. పరిపూర్ణ ప్రేమ పరిశుద్ధ ప్రేమ నీలోన చూచాను. ఆ ప్రేమ ఖాతం పరమాత్మం నీలోనే కనుగొన్నాను. ఆ ప్రేమ నాలో నింపోము, నా జన్మ ధన్యమగును. ఆ ప్రేమ నాలో నింపోము, నా జన్మ ధన్యమగును. నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా. నా బ్రతుకుకు విలువిచ్చిన నా ప్రాణనాదా. నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా. కల్వరి శ్రీవులలో శ్రమ పొందిన ప్రేమ మాదిరిగా చూపావు. కలువరి సిలువలో శ్రమ పొందిన ప్రేమ మాదిరిగా చూపావు. ఆ ప్రేమ జాడలలో నడుచుటకు నేర్పించి నడిపించుము. నా యేసు రాజా నా కన్న తండ్రి నిన్నే పూజించెదా.
నా యేసు రాజా నా కన్న తండ్రి నిన్నే పూజించెదా నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా నా బ్రతుకుకు విలువిచ్చిన నా ప్రాణనాదా నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా పాపిపై చూపిన నీ చల్లని ప్రేమ నా పైన చూపుము దేవా పాపిపై చూపిన నీ చల్లని ప్రేమ నా పైన చూపుము దేవా రోగిపై స్వస్థత నించిన ప్రేమ నాలోనో నింపుము తండ్రి నిన్ను కొలిచెదను కొనియాడెదను నా జీవిత కాలమంతయు నిన్ను కొలుచెదను కొనియాడెదను నా జీవిత కాలమంతయు నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా నా బ్రతుకుకు విలువిచ్చిన నా ప్రాణనాదా నా బ్రతుకును మార్చిన నా యేసు రాజా. క్రీస్తునందు ప్రేమైనటువంటి సంఘస్థులారా, మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి మన సంఘస్థులందరూ కూడా సంఘ పెద్దలు, పరిచారకులు, యవనస్తులు, మరి స్త్రీల సమాజం అందరూ కలిసి ఈ యొక్క కూడికలు జరగటానికి మరి ఎంతో సంతోషంగా సహకరించి మరి ఫస్ట్ రోజు జరిగింది. ఈరోజు రెండవ రోజు. దైవ సేవకులు మరి చిలకలూరుపేట నుంచి మరి షేక్ ప్రభు కిరణ్ గారు, మరి వారి యొక్క టీం ఇస్రాయల్ గారు కానీ అందరూ దయచేసి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా మీ మీ పనులను చక్కబెట్టుకొని మరి చిన్న వయసులోనే బండారు సుధాకర్ మరి ఇంత సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని యవన దశలోనే ప్రభువు నెరిగి ఆయన యొక్క భారాన్ని మోస్తూ ఉన్నాడు. మనం ఎంతో సంతోషించదగ్గ మరి వ్యవహారం. ఈనాడు మనం మన కుటుంబాలు బ్రతుకుతున్నాం అంటే మన యొక్క బ్రతుకు తెరవే చూసుకుంటున్నాం. అయితే ఆ పిల్లోడు ఎంతో కష్టతరమైనటువంటి భారాన్ని పైన వేసుకొని మరి సంఘం తరపున ఎంతో మరి ఇంత గొప్ప కూడికను ఏర్పాటు చేసినటువంటి మరి సుధాకర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.
మరి వాక్యానికి ముందుగా వెంటనే కృపాగా వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. వెంటనే కృపాగా వచ్చి వాక్యానికి ముందుగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ఆయన, కృపగల దేవ, సత్య స్వరూపమైన యేసు ప్రభువా, నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. గడిచిపోయిన కాలం అంతా కూడా మమ్మల్ని కాపాడి రక్షించి పోషించి నాయన మా సంఘంలో మా ప్రియుల ప్రభా, నా తండ్రి బండారు సుధాకర్ గారి ప్రభా, చక్కని 3 దినాలు కూటాలు ఏర్పాటు చేసిన ప్రభా, 11, 12, 13 తారీఖుల్లో నాయన బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు తండ్రి. బిడ్డ చిన్న వయసులోనే నా తండ్రి ప్రభా, నీ పని చేయాలా, నీ పని చేసి ప్రభా, నీ పని ప్రభా పాత్రలు కావాలని చెప్పని లోకాశలు ఎలాంటి విషయంలో ప్రభా పెట్టుకోకుండా కేవలం నీ పని కొరకు వాడబడాలని చెప్పని బిడ్డని నిర్ణయం చేసుకొని ఆశించి నిరీక్షించి ఎన్నో దినాల నుంచి నిరీక్షించి ఈ సభలు ఏర్పాటు చేశాడు తండ్రి. ఈ సభల కొరకాయ ప్రభా, నేను దిన ప్రభా మీకు ఘనంగా జరిగించుకున్నారు. లేఖనం ద్వారాగా అనేక విషయాలు దాసుడు వివరించాడు ప్రభా. నా తండ్రి ఎన్న మాటల ప్రభా భద్రం చేసుకొని వాటికి మా జీవితాలు వెలుగుమయం చేసుకునే భాగ్యం వచ్చి ప్రార్థిస్తున్నా తండ్రి. 2వ దినమున ప్రభా నీ దాసుడు మాట్లాడబోసుడుగా ఇప్పటివరకు పాటల ద్వారా ఘనపరిచాం. చక్కని పాటలు నీవిచ్చే స్వరాలతో బిడ్డలు పాట పాడారు ప్రభా. అట్టి పాటలు నీ పక్షం చేరని నమ్మగలుగుతున్నది కన్న తండ్రి. నీ పక్షాన దాసుడు నిలబడి మాట్లాడబోసుడుగా ఎంత శక్తిని పండి స్థలం నీ పరిశుల లేఖల మీ వరకు మీ దాసుల పట్ల కొద్ది నిమిషాలు నీ ఆత్మీయ మాటలు, భారమైన మాటలు, శక్తి గల మాటలు, మహిమ గల మాటలు, నాయనా ఎంతో గొప్ప మాటలు ప్రభా నీ దాసులు బయలుపరిచి మాట్లాడబోసుడుగా ఏడుత శక్తిని పండి నాయనా ఈ ప్రాణం అంతా నీ దీవించి ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాం. విద్యాశక్తిని స్వాధీనించుకోండి నాయనా. ఏ శైతాను శోధనలు ఎలాంటి ప్రాణం అంతా కూడా ఏ అలర్శక్తి ఏమాత్రం కూడా పనిచేయకుండా దూరపరిచి గద్దించి లయపరచం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాణం అంతా చర్చి గ్రౌండ్స్, ఈ స్కూల్ గ్రౌండ్ అంతా మీరు దీవించి బలపరిచి వచ్చిన బిడ్డ దీవించండి, బలపరచండి నాయనా. రావాల్సిన బిడ్డ త్వరగా భయము, భక్తి, విశ్వాసంతో గడగడలాడుతూ నీ సన్నిధానికి వచ్చి నీ వాక్యం నేను మేలు పొందే భాగ్యం అనుకరించమని ప్రార్థిస్తున్నా దేవా. స్టేజ్ని అలంకరించిన బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి రావాల్సిన బిడ్డలు మీరే ప్రభా రప్పించి మీ మహిమార్థమని పనిముట్టుకొని పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నా దేవా. రేపటి దినం కూడా నీ మహిమార్థమని పనిముట్టుకొని పాత్రగా వాడుకొని నా తండ్రి ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో నీకు నమ్మకంగా అనే యవనస్తులు, యూత్ కుర్రాళ్ళు ఎవరు కూడా ప్రభా ఒట్టిగా వండకుండా ఈ స్థలానికి వచ్చి నీ వాక్యని నీ మేలు పొందే భాగ్యం అనుకరించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నామయ్యా. మీ కృప కనికరాన్ని బట్టి నాయన
ఈ 3 రోజుల సభలలో భాగముగా ఈ 2వ రోజు సభలోనైనా మరలా మీ పాదాల చెంత చేరి తండ్రి, ఈ 2వ రోజు సభలో మీ మాటలను వినేటువంటి గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని, అర్హత లేనటువంటి మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చారు తండ్రి. ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉంటున్నటువంటి వారందరినీ మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ సభలలో తండ్రి, ఏ మాటలైతే మీ పిల్లలకు అవసరమో అట్టి మాటలు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, అయ్యా ఈ సమయంలో చిన్నవాడినైనా మీ పక్షాన్ని నిలబడి మీ మాటలు అందిస్తుండగా నా సొంత జ్ఞానమును ఆధారము చేసుకునక మీ ఆత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ 3 రోజుల సభలలో భాగముగా ఈ 2వ రోజు దేవుని మాటలను వినడానికి, ఈ 2వ రోజు సభను జరిపించుకోవడానికి తండ్రి అయిన దేవుడు కృప చూపించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామము ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మరి ఈ 2వ రోజు సభకు విచేసినటువంటి దైవ సేవకులకి, ఏర్పాటు చేసిన సంఘానికి, స్థానికంగా పరిచర్య చేస్తున్నటువంటి సంఘ సేవకులకి, పెద్దలకు, స్త్రీల సమాజానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2వ రోజు కూడా దేవుని మాటలను వినేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడిస్తున్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. నిజంగా ఈ ఇడుపలపాడు గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఎన్నో గొప్ప సంగతులను తన దాసుల ద్వారా, ఎన్నో గొప్ప విషయాలను మనకు తెలియచేస్తున్నాడు. నిన్నటి రోజు సభలో కూడా ఎన్నో గొప్ప విషయాలు, క్రైస్తవులుగా మన భక్తి ఎలా ఉండాలి, భక్తి జీవితాన్ని ఎలా దృఢంగా ఉంచుకోవాలి, భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆ భక్తిని మనం ఎలా కొనసాగించాలి అని దైవ సేవకుల ద్వారా నిన్నటి దినాన ఎన్నో మాటలు మనం విని ఉన్నాం. మరి 2వ రోజు కూడా దేవుడు దయ చూపించి సభ జరుపుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ పనులను ప్రక్కన పెట్టేసి జరుగుతున్నటువంటి ఈ సభకు త్వరపడి రావాలని, దేవుడిచ్చిన అవకాశాన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ, ఒక మాటను చూసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ వచనం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తనకు తాను తప్పించుకోగలిగిన వారు ఎవరు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దయచేసి ఈ విషయాన్ని కానీ మనం గమనించగలిగితే, అది ఏ దేశంలో పుట్టినా, ఏ రాష్ట్రంలో మనము పుట్టినా, ఈ ఆరిన నేల మీద మనుగడను కొనసాగిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అదే మాట భక్తుడు రాస్తూ, మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల జీవిత కాలాన్ని మనం జీవించిన తర్వాత ఏదో ఒక విధంగా, అది యాక్సిడెంట్ల రూపంలో కానివ్వండి, ప్రమాదాల రూపంలో కానివ్వండి, లేక వ్యాధుల రూపంలో కానివ్వండి, ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఎవ్వరికి చెప్పకుండా ఏదో ఒక సమయాన, ఏ క్షణమైనా
ఖచ్చితంగా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అదే విషయాన్ని భక్తుడు రాస్తూ మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఈ లోకములో ఉండడానికి వచ్చిన వారు కాదు. చాలామంది వాళ్ళ ఆలోచనలు ఏంటంటే చనిపోతారని తెలిసిన జాగ్రత్త పడనటువంటి జీవితాలు కలిగినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా మరణించకుండా ఉండేటువంటి అవకాశం ఏ ఒక్కరికి కూడా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ఈ విషయము తెలిసిన మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే పూర్తిగా దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నారు ఈరోజు మనుషులు. ఏమండి, ఎంత గొప్పవారైనా సరే ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా లేదా? వెళ్ళిపోవాలి. భక్తులైనా వెళ్ళిపోవాలి, దేవుణ్ణి తెలుసుకున్నా వెళ్ళిపోవాలి, దేవుణ్ణి తెలుసుకోకపోయినా ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని సంగమా. ఏమండి, నేను ఆరోగ్యంగా ఉండడానికి చాలా పాటిస్తానండి, చాలా జాగ్రత్తలను నేను తీసుకుంటాను అని మనం అనుకున్న ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎలాంటి ఆహారాన్ని మనము తిన్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోవాలి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. ఏమండి, నేను ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు నేను జాగింగ్ చేస్తానండి, ప్రతిరోజు మొలకలు వచ్చిన గింజలు తింటానండి, ఖచ్చితంగా 6 ప్యాక్ నాకు ఉందని అండి చాలా ఆరోగ్యమును గురించినటువంటి ఆలోచనలు చాలా కలిగి ఉన్నారు. మంచిదే. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్ని జాగ్రత్తలు నువ్వు పాటించినా ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, కానీ ఆయుష్కాలం అనేది ఖచ్చితంగా దేవుని చేతిలో ఉంది ప్రియమైన దేవుని సంగమా. అయితే ఆ విషయాన్ని మరచిపోయి మనుషులు ఈ లోకములో ఏదో ఒకరోజు నేను చనిపోవాలి కాబట్టి ఉన్నంత కాలము కూడా నేను సుఖాలు అనుభవించాలి, సంతోషంగా జీవించాలి, అన్నిటిని నేను అనుభవించాలి అన్న ఆలోచనలోనే ఉన్నాడు. అట్లానే సుఖపడొద్దని అంటలేదు, అలానే సంతోషంగా ఉండొద్దని అంటలేదు, ఆనందంగా గడపొద్దని అంటలేదు ప్రియమైన దేవుని సంగమా. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మరణం అనేది వస్తుంది కదా. ఈ మరణించక ముందు లేక ఈ మరణం అనేది రాకముందు మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఈ లోకానికి మనల్ని పంపించినటువంటి దేవుని గురించి ఖచ్చితంగా ఆలోచించాలండి, ఆలోచించాలి. అయితే ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మనుషులు తమకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, తమకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. స్వార్థముతో వారు అనుకున్నట్లుగా చేస్తూ అది మంచిదా చెడ్డదా, అది చెయ్యొచ్చా చెయ్యకూడదని ఆలోచించకుండా మనుషులు చేస్తున్న ఆలోచన ఏంటి తెలుసా? రేపు చనిపోతాను కాబట్టి ఉన్నంతకాలం నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి అని అనుకుంటున్నాడు. ఇలా బ్రతుకుతూ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? పాపాన్ని సంపాదించుకుంటున్నాడు ప్రియమైన దేవుని సంగమా. తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించక, దేవుని పనులు చేయక, దేవుడు అనుకున్నట్లుగా బ్రతకక ఈ లోకానికి వచ్చినటువంటి మనిషి దేవుని గురించి పక్కకు పెట్టేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ జీవితంలో మనుషులు ఏమి సంపాదించుకుంటున్నారో తెలుసా? పాపము చేస్తూ మరణాన్ని సంపాదించుకుంటున్నారు ప్రియమైన దేవుని సంగమా. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు రోమా సంఘాన్ని ఉద్దేశించినటువంటి రాసిన మాట మనం చూడగలిగితే రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు ఏదో ఒక విధముగా ఎలా బ్రతుకుతున్నారు అంటే పాపము చేస్తూ బ్రతుకుతున్నారు, పాపముతో బ్రతుకుతున్నారు, పాపాన్ని అలవాటుగా చేసుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా.
అంటే దేవుడు అనుకున్నట్లుగా భూమి మీద మనుషులు బ్రతకగా తమకు ఇష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినట్లుగా, తమ ఇష్టానుసారముగా దేవుని ఉద్దేశాలను పక్కకు పెట్టి ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? పాపము చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, మేమేం పాపం చేయట్లేదు కదయ్యా అని. లేదండి, ఊహ తెలిసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు మన జీవితంలో చేశాం. చేయలేదా? చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, పనుల ద్వారా, నడక ద్వారా, ఏదో ఒక విషయంలో మన ప్రవర్తన, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మనుషులు పాపంలో బ్రతుకుతూ పాపాన్ని అలవాటుగా చేసుకున్నారంట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథము తీయాల, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. భూమి మీద మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క జీవితం గొప్పగా ఉండాలని దేవుడు ఎన్నో ఆలోచనల ద్వారా ఈ లోకానికి మనుషులను పంపిస్తే ఆ ఇష్టానంతటిని మరచిపోయి దేవుని సంకల్పనంతటిని పక్కకు పెట్టేసి మనుషులు ఎలా బ్రతుకుతున్నారంట? అబద్ధం ఆడటం, అబద్ధ సాక్ష్యం పలకటము, హత్యలు చేయటము, వ్యభిచారం చేయటము, దొంగతనము చేయటము, అనేకమైన వ్యసనాలకు బానిసలైపోయి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతూ మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? పాపము చేస్తున్నారంట. ఆ పాపం ఎలా చేస్తున్నారో తెలుసా? వాడుకాయను, అంటే అలవాటైపోయింది. దేవుడు ఎందుకు ఈ లోకానికి మమ్మల్ని పంపించాడో, మా జన్మ వెనకాల దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, ఎందుకు ఈ జీవిత కాలాన్ని మాకు ఇచ్చాడో, ఆయుష్కాలాన్ని మాకు ఎందుకు ఇచ్చాడో, ఈ అవయవ నిర్మాణాన్ని దేవుడు మాకు ఎందుకు ఇచ్చాడో అనే విషయాలను మరచిపోయి ఈ లోకములో మనుషులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, సుఖాలు అనుభవించడానికి దేవుని సంకల్పాన్ని మరచిపోయి మనుషులు ఏం చేస్తున్నారంటే పాపము చేస్తున్నారంట. ప్రియమైన దేవుని సంగమా, పాపము, ఆ పాపం ఎలా చేస్తున్నారంట? వాడుకగా చేస్తున్నారంట. వాడుక అంటే అలవాటుగా, అంటే పొద్దున్నే మనం లేవగానే మొహం కడుక్కోవటం అలవాటా కాదా? స్నానం చేయటం అలవాటా కాదా? పొద్దున్న లేవగానే టీ తాగాలి, ఇది అలవాటా కాదా? కాఫీ తాగాలి, ఇది అలవాటా కాదా? ఉదయాన్నే అన్ని కార్యక్రమాలు అయిపోయినాక టిఫిన్ చేయాలి, ఇది అలవాటా కాదా? మొహం కడుక్కోవటం ఎలా అలవాటు, స్నానం చేయటం ఎలా అలవాటు, అలాగే పేపర్ చదవటం ఎలాగ అలవాటు, టీ తాగటం ఎలా అలవాటు అయిపోయిందో, ఎలాగైతే అలవాటు అయినాయో పాపము కూడా మనిషి ఏం చేస్తున్నాడంట? పాపాన్ని కూడా అలవాటుగా చేసుకున్నాడంట. ఈ పాపము చేస్తూ, ఈ పాపంలో బ్రతుకుతూ, ఈ పాపము ద్వారా ఏమి సంపాదించుకుంటున్నాడు? ఇందాక అదే మనం చదివాం రోమపత్రికలో. ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియమైన దేవుని సంగమా, అంటే దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మనిషి పాపం చేస్తున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు, పాపాన్ని ఆహారంగా చేసుకున్నాడు. ఈ పాపం వలన ఏమి సంపాదించుకుంటున్నాడంటే మరణాన్ని సంపాదించుకుంటున్నాడంట. ఇంతకీ ఏ మరణం? భౌతికమైన మరణమా? అంటే భౌతికమైన మరణమా? ఈ భౌతికమైన మరణం అందరికీ వస్తుందండి. దేవుణ్ణి నమ్ముకున్నా వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోకపోయినా వస్తుంది, భక్తులకైనా వస్తుంది, భక్తిహీనులకైనా వస్తుంది. అయితే మనుషులు సంపాదించుకుంటున్నటువంటి మరణం ఏంటో తెలుసా? భౌతికమైన మరణం కాదండి, రెండవ మరణం అంట. ఈ పాపం వలన మనిషి ఏమి సంపాదించుకుంటున్నాడు అంటే మరణాన్ని సంపాదించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ మరణం మనిషిని ఎక్కడికి తీసుకొని వెళుతుందో తెలుసా? నిత్య నరకానికి తీసుకొని వెళుతుంది. ఆ మనిషి చేసేటువంటి ఈ పాపం వలన వచ్చేటువంటి జీతం మరణమైతే ఆ మరణమే రెండవ మరణం. ఆ రెండవ మరణమే నిత్య నరకానికి మనుషులను తీసుకొని వెళుతుంది.